రోజులుగా పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది. వార్కు ట్రంప్ గ్యాప్ ఇచ్చినా ఇరాన్, ఇజ్రాయెల్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి గల్ఫ్ కంట్రీస్ ను టార్గెట్ చేసింది టెహ్రాన్. కువైట్ పవర్ ప్లాంటే లక్ష్యంగా ఇరాన్ విరుచుకుపడింది. కువైట్లోని పవర్ ప్లాంట్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో భారతీయుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. అటు ఇరాన్ మిసైల్ దాడిలో పవర్ ప్లాంట్ ప్రాంతంలో దట్టంగా పొగ అలుముకుంది. మరోవైపు ఇరాన్ తీరును కువైట్ తీవ్రంగా ఖండించింది. తమ పవర్ ప్లాంట్పై దాడి చేయటాన్ని తీవ్రంగా పరిగణించింది. అది తమ దేశ సార్వభౌమాధికారంపై దాడి జరిగినట్లేనని కువైట్ అభిప్రాయపడింది. ఇరాన్ దాడితో కువైట్ అప్రమత్తమైంది. కువైట్ రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేశారు అధికారులు. ఇరాన్ దాడిలో పవర్ ప్లాంట్ బాగా దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. అటు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కంటిన్యూ చేస్తూనే ఉంది. దక్షిణ లెబనాన్ టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులను మరింత ముమ్మరం చేసింది. లెబనాన్లోని యూనిఫిల్ స్థావరంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుడు ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు యూనిఫిల్ దళం తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుడు కుటుంబానికి యూనిఫిల్ సంతాపం తెలిపింది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో సైనిక ఆపరేషన్పై ట్రంప్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఖర్గ్ ద్వీపాన్ని ఆక్రమించేందుకు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అమెరికా సైన్యాన్ని అక్కడికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పశ్చిమాసియాకు కొంతమంది అమెరికా సైనికుల్ని తరలించిన అగ్రరాజ్యం తాజాగా మరో 3,500 మంది అమెరికా సైనికులను తరలించినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఇరాన్ దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తున్న ట్రంప్ గల్ఫ్ రీజియన్లో అమెరికా మెరైన్లను భారీగా మోహరిస్తున్నారు. ఓవైపు చర్చలకు సయోధ్య కుదురుస్తూ మరోవైపు మాస్టర్ ప్లాన్లు చేస్తున్నారు ట్రంప్. ఇప్పటికే పాక్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ల మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో అగ్రరాజ్యం అమెరికా ఇరాన్కు 15 అంశాలతో ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇరాన్లో ఉన్న యురేనియం నిల్వలను వెలికితీయటం లక్ష్యంగా ట్రంప్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ దగ్గర దాదాపు 970 పౌండ్ల యురేనియం ఉన్నట్లు సమాచారం. ఆ యురేనియంను ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్న ట్రంప్ తాను ప్రతిపాదించిన 15 అంశాల్లో యురేనియం అంశాన్ని కూడా చేర్చినట్లు తెలుస్తోంది. ఓవైపు హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ట్రంప్. ఇప్పటికే హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు ట్రంప్ డెడ్లైన్ కూడా విధించినట్లు తెలుస్తోంది. అందుకోసం వచ్చే నెల 6వ తేదీలోపు హర్మూజ్ జలసంధిని తెరవాల్సిందేనంటూ ట్రంప్ అల్టిమేటం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. భీకరంగా కొనసాగుతున్న మిడిల్ ఈస్ట్ వార్ భూతలానికి విస్తరించనుందా? ఇరాన్కు ఆర్థికంగా ఆయువు పట్టైన ఖర్గ్ దిగ్బంధిస్తే విధిలేక చర్చలకు దిగొస్తుందని అమెరికా అంచనా వేస్తోంది. అందుకోసమే ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న అమెరికా ఇప్పటికే పశ్చిమాసియాకు వేలాది మంది సైనికులను పంపుతోంది. దీంతో ఇక జరగబోయేదంతా భూతల యుద్ధమేనని ప్రచారం సాగుతోంది. దీంతో ఇరాన్ కూడా అప్రమత్తమైంది. ముఖాముఖి పోరుకు సై అంటే సై అంటోంది. ఇరాన్ లొంగిపోవాలని అమెరికన్లు కోరుకుంటున్నంత కాలం యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ హెచ్చరించింది. తమ భూతలంలోకి అడుగు పెట్టాలని చూస్తున్న అమెరికా సైన్యం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామని, తమపై భూతల దాడులకు దిగితే తిరిగి వెళ్లేది అమెరికా సైన్యం శవాలేనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమపై దాడి చేస్తే అమెరికానే కాదు దాని మిత్ర దేశాలపై సైన్యాన్ని కూడా నాశనం చేస్తామని హెచ్చరించింది. మిడిల్ ఈస్ట్ వార్లో అమెరికాకు ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. ఓవైపు అగ్రరాజ్యం ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు చేస్తున్నా ఇరాన్ మాత్రం అమెరికా బలాలపై దెబ్బ కొడుతోంది. యుద్ధంలో అమెరికాకు కీలకంగా వ్యవహరించిన అత్యాధునిక విమానాన్ని ధ్వంసం చేసింది ఇరాన్. దీంతో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇరాన్ దాడుల్లో బోయింగ్ E-3 సెంట్రీగా పిలిచే అవాక్స్ విమానం పూర్తిగా నాశనమైంది. ఇన్ని రోజుల యుద్ధంలో కీలకంగా వ్యవహరించిన ఈ విమానం ధ్వంసం కావటం ఇప్పుడు అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. మళ్లీ ఈ విమానాన్ని మరమ్మతు చేసి వాడటం సాధ్యం కాదని నిపుణులు భావిస్తున్నారు. ఈ అవాక్స్ విమానానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది 100 మైళ్ల మేరకు గగనతలాన్ని పర్యవేక్షించగలదు. దూసుకొచ్చే శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, విమానాలను గుర్తించి మిత్రదళాలకు ముందస్తుగానే సమాచారం ఇస్తుంది. సుమారు 250 మైళ్ల వరకు గగనతలాన్ని ఇది పర్యవేక్షించగలదని అమెరికాకు చెందిన మాజీ నిపుణులు చెబుతున్నారు. ఈ విమానం ఇప్పుడు నాశనం కావడంతో గల్ఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అమెరికాకు ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంది.